శిఖరం మీద ఉన్న లాంటి పర్సనాలిటీస్ మీద ఇలాంటి అలిగేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. అంటే ఎలా అంటే ఒక 49% ఈ అమ్మాయి ఎట్లాగైతే ఫైట్ చేస్తుందో బాగా అనిపిస్తుంది. అంటే అంటే భలే ఫైట్ చేస్తుంది, ఎదురుగా ఎవరున్నా సరే వాళ్ళని కాకుండా వాళ్ళ పర్సనాలిటీస్ మీద ఫైట్ చేస్తుందని బాగా అనిపిస్తుంది. అట్లాగే ఒక 51% తప్పు చేస్తుంది. కెరీర్ ఉంది, చాలా కెరీర్ ఉంది, టాలెంట్ ఎగ్జిబిట్ చేసుకోవచ్చు. ఎందుకు తొందరపడింది? దీని వెనక ఎవరన్నా ఉండి ఆమెని ఇట్లా నడుపుతున్నారా? ఎవరు ఆ సెకండ్ వీళ్ళ మీదకి ఉసుగు వెళ్ళిపోయిన పర్సన్ ఎవరు? ఎందుకంటే ఆమెకి ఒక ఇండివిజువల్గా అంత కెపాసిటీ ఉందా? అంత సిస్టమేటిక్గా గైడ్ చేసి స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది. ఒక ప్రిపేర్డ్ లాగా ఒక సాంగ్స్ని ఎట్లాగైతే ప్రిపేర్ అయ్యి మాట్లాడతారో అలా అంత చక్కగా పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి మాట్లాడుతుంది. అది ఎవరో గాడ్ ఫాదర్ లాగా ఎవరో ఉండి చేస్తున్నారేమో ఒక అంటే అనిపిస్తుంది. అంత మెంటల్ ట్రామా అనుభవించింది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడింది. అంటే అంత చిన్న ఏజ్ ఉన్న అమ్మాయి వెనకాల ఏదో పెద్ద శక్తి ఉందనుకుంటా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రికెట్ తీసుకోండి, ఆస్ట్రేలియన్స్ ఎంత స్లెడ్జింగ్ చేస్తారంటే దారుణంగా అవమానిస్తారు. మనకి బయటికి వినిపించవు, అక్కడ బ్యాటింగ్ చేసేవాడికి తెలుస్తుంది. వెనకాల వికెట్ కీపరు స్లిప్స్ లో ఉన్న వాళ్ళు దారుణంగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఒక టెండూల్కర్ని ఇన్సల్ట్ చేయరు వాళ్ళు. ఎందుకంటే టెండూల్కర్ని ఇన్సల్ట్ చేస్తే ఎక్కువ స్కోర్ కొట్టేస్తారని భయం. అంటే ఏంటంటే ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయితే వాళ్ళు ఓడిపోతారు లేకపోతే బ్యాక్ అవుతారు అన్న ఒక ఫీలింగ్ తో ఉన్నప్పుడు ఏదో ఒక రాంగ్ పోక్ చేసి రాంగ్ ఇన్సల్టింగ్ ఇట్లాంటి పాస్ అని అయింది అనుకోండి. ఇప్పుడు ఆమె చెప్తున్నారు ఈమెకి పలానా స్థితిలో రాదని లేకపోతే సరిగ్గా పాడలేదనో ఏదో మాట ఈమెకి వినిపించేలాగా మాట్లాడడం అంటే అది దారుణమైన ఇష్యూ. అది అంటే స్లెడ్జింగ్ జరిగినట్టే అక్కడ. ఓకే, ఈమె ఒకసారి బై మిస్టేక్ మైక్ లో కూడా కొన్ని వినిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈమె ఎందుకు మేడం ఇట్లా అంటున్నారు అని వాళ్ళనే డైరెక్ట్ గా అడగొచ్చు. జడ్జెస్ చాలా మాట్లాడుకుంటారు కదా, అంటే పొరపాటుగా ఆమెకు వినిపించడం తప్పైంది ఇక్కడ. ఇప్పుడు అదే అంటున్నాను నేను, పొరపాటున వినిపించడం అయింది ఒకటి. రెండోది ఏంటంటే ఏమో వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. మేడం నాకు మీరు సపోర్ట్ చేయొచ్చు, ఎందుకు నన్ను ఇట్లా అంటున్నారు, నేను డిస్టర్బ్ అవుతున్నాను కూడా ఏమో అడగొచ్చు 1 to 1. మొత్తం టోటల్ గా ఒక వేదికనే పాడుతో పాడు చేసి పడేశారు. ఇప్పుడు ఒకప్పుడు ఎంతో వాల్యుబుల్ గా ఇప్పుడు మన ఎవరు మన అధినేత ఈనాడు అధినేత నెక్స్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళతో నడిచింది. వాళ్ళ సోల్ తోటి వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో దీనికి ఇంత ఈ రేంజ్ లో భ్రష్టు పట్టించడానికి కారణం ఏంటి అంటే దీనికి ఒక సిస్టమేటిక్ గా ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు దీన్ని ఒక నిబద్ధతతోటి వాల్యూస్ తోటి నడిపించే పర్సన్ లేడని క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ అమ్మాయిని ఇట్లా ఆమె సెన్సిటివ్ అనేది అర్థమవుతుంది. ఒకటి ఆ సెన్సిటివ్ లో కొన్ని రియాలిటీ ఎక్స్పోజ్ అయిపోయాయి. అవి యాక్చువల్ గా ఎన్స్కాప్సులేట్ చేసుకోవాలి. అంటే మనము మన పొట్టలో పేగులను తీసేసి కాళ్ళ మీద వేసుకుంటే ఎట్లా మొత్తం ఇంటర్నల్ గా జరిగేవన్నీ కూడా ప్రిపరేషన్ లో చాలా ఉంటూ ఉంటాయి. అవి వినలేము. ఇప్పుడు వైల్ కుకింగ్ వి షుడ్ నాట్ వాచ్ అంటారు. నువ్వు తినలేవు. ఆడేవో పురుగులు ఉన్నాయో ఏవోటి కట్ చేసేసి మంచిగా వేస్తాడు. నువ్వు అది పురుగుని చూసావు అనుకోండి మనకి భయం వేస్తుంది. ఇట్లాంటిది కట్ చేసి వేస్తున్నారు అనిపిస్తుంది. అట్లాగే వాళ్ళు ప్రిపరేషన్ లో దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలన్నది ఉంటుంది. ఇప్పుడు అదే జడ్జ్ మీరు క్రికెట్ తీసుకున్నారనుకోండి, టెండూల్కర్ ఒక్కసారి అవుట్ అని ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆర్గ్యూ చేయడు, అక్కడ వెళ్ళిపోతాడు. సో వాళ్ళు తర్వాత అరే నేను ఇలాంటి వ్యక్తికి నేను బై మిస్టేక్ నేను రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చాను, దాని మీద విపరీతంగా న్యూస్ కవరేజ్ కానీ విశ్లేషకులు కానీ మాట్లాడతారు. ఎందుకు జడ్జి ఎంపైర్ ఇలాంటి మిస్టేక్ ఇచ్చేసాడని చెప్పి. అలాగే పాడుతో తీయని కూడా దాన్ని కూడా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు. జడ్జెస్ని కూడా ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తున్నారు ఉంటారు. ఇప్పుడు టెక్నీషియన్స్ ఇప్పుడు సింగర్ ఇప్పుడు తను యాజ్ ఎ సింగర్ మీరు చూసినప్పుడు అరే ఈ అమ్మాయి చాలా బాగా పాడింది కదా, ఆ అవతల వ్యక్తి అంతగా లేదు కదా, ఎందుకు ఇచ్చారు జడ్జిమెంట్ రాంగ్ జరుగుతుందని ఆయన తన సర్కిల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. అది బయటకు వస్తుంది మెల్లగా. ఓకే అండి, బయటకు వచ్చినా చేసేది ఏమి ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఒక టాలెంట్ కి ఒక వేదిక కావాలండి. ఎప్పుడు కూడా టాలెంట్ కి ఒక వేదిక ఇచ్చినప్పుడు ఆ వేదికని ఉపయోగించుకొని మనం ఒక మెట్టెక్కి మన కమర్షియల్ దాంట్లోకి వెళ్ళి మన జీవనం సాగిస్తున్నామా, అందరితో బాగున్నామా అన్నదే ఒక సక్సెస్ లాగా చూసుకుంటాం. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే అయితేనేమో హిమాలయం లాగా ఉంటారు. మీరు ఎన్నైనా సరే వాళ్ళ మీద ఎలిగేషన్ చేసుకోండి, వాళ్ళకి అసలు ఏం కాదు, అసలు ఇంచు కూడా. లేదా బుడగల్లాగా ఉంటారు. మీరు ఇట్లా టచ్ చేశారా
ఇంకా అంతే వాళ్ళ కెరీర్ కొలాప్స్ అయిపోద్ది. ఈ రోజు ఇప్పుడు సునీత గారిని ఎక్స్పోజ్ చేయడం, చంద్రబోస్ గారిని అట్లా మాట్లాడడం, అది చాకరీ అని చెప్పేసి వర్డ్ వాడారని చెప్పేసి మన మ్యూజిక్ డైరెక్టర్ని అనటము, ఇవి సర్వసాధారణంగా వాడే పదాలు. ఓకే అండి, ఇప్పుడు చాకరీ అంటే మీరు వెళ్ళి ఇంట్లో పిలిపించుకొని అంట్లు తోడు చేస్తున్నారా, లేకపోతే ఇల్లు చేస్తున్నారా, ఇట్లాంటి పాలేరు పనులు చేస్తున్నారా? మిమ్మల్ని హార్డ్లీ ఏదన్నా ఉంటే ఏదన్నా అందించమని అంటారు, లేకపోతే తీసుకురామని అంటారు. ఇలాంటి చిన్న చిన్నయ్యో. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అప్పట్లో శిష్యరేఖం చేసేవాళ్ళు, ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పు తీసుకు కొడుతున్నారు. జనరేషన్ మారిపోయినప్పుడు విధానాలు కూడా మారాలి కదా. అయితే వీళ్ళు ఎవరైతే ఏజ్ ఉన్నారో వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా. ఎవరు కీరవాణి గారు కానీ కాదు. ఇప్పుడు గ్యాప్ అది వచ్చింది జనరేషన్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. మీరు గ్యాప్ ఏంటంటే వాళ్ళు పద్ధతులు వాళ్ళు మార్చుకోలేరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకోలేని పరిస్థితి. వీళ్ళు ఇలాంటి షాక్లు ఇస్తారా అంటే రేపొద్దున ఏంటంటే ఎవరికన్నా సరే ఒక హెల్పింగ్ గా ఒకటి చెప్దామా అంటే హెజిటేట్ చేస్తారు, దగ్గర తీసుకుందా అంటే హెజిటేట్ చేస్తారు. ఒళ్ళో కూర్చుంటే దాన్ని కూడా మాట్లాడేశారు. ఓకే, సో నేనేమైనా కూర్చోబెట్టుకోమన్నానా అని ఆమె అంది. అంటే చిన్నపిల్లలు అడుగుతారా నన్ను కూర్చోబెట్టమని చెప్పేసి, ముద్దుగా ఉన్నారని చెప్పేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. పెద్ద అయిన తర్వాత నేనేమైనా కూర్చోబెట్టుకున్నానని ఆమె అంటే ఇలాంటి ఇంత చిన్న చిన్న విషయాలు మాట్లాడడం అనవసరం. ఇప్పుడు ఒక పక్కనేమో కాశ్మీర్ లో 30 మంది అక్కడ చనిపోయారు, అట్లాంటివి మాట్లాడుకోవాలా? లేకపోతే చిన్న చిన్నవి నన్ను ఇన్సల్ట్ చేశారు, వివక్ష చూపించారు, ఇట్లాంటివి పెద్ద ఇప్పుడు మొత్తం 2 స్టేట్లలోనూ ఇది పెద్ద రచ్చ. రైట్ అండి. మూర్తి గారు మీరేం చెప్తారు ఈ వివాదం గురించి? అసలు వివాదమేనా? యాక్చువల్గా అండి మీరు అన్నట్టు కొంచెం సెన్సిటివ్ మైండ్, ఫస్ట్ సెన్సిటివ్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ పాడటానికి వెళ్ళాం, ఈ అమ్మాయి కొంచెం హై పిచ్లో పాడలేదని పక్క జడ్జితో మాట్లాడటంలో తప్పేముంది అనిపిస్తుంది నాకు. పక్క జడ్జే కదా, నేను జడ్జినే కదా. నువ్వు హై పిచ్లో పాడలేకపోతే నేను చెప్పే హక్కు నాకు ఉంది కదా, నాకు ఉంది కదా. ఇన్ఫ్లుయెన్స్ జడ్జిలు మాట్లాడుకోబోతే జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈయన జడ్జి, నేను జడ్జి, ఒక అమ్మాయి వచ్చింది పార్టిసిపెంట్ పాడటానికి, ఈ అమ్మాయి కొంచెం హై పిచ్ కొంచెం స్ట్రగుల్ అవుతుందండి అని చెప్పడం తప్పేముంటుంది? సో నా ఒపీనియన్, నా జడ్జిమెంట్ కదా, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు అక్కడ? జడ్జిమెంటే కదా, దానికి మనం డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అనేది నా పాయింట్. సో ఓకే అయ్యారు, సపోజ్ అయింది అనుకుందాం, చిన్న అమ్మాయి కాబట్టి డిస్టర్బెన్స్ అయింది అనుకుందాం, అది రాంగే అనుకుందాం పోనీ. అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన విధానం మీరు అక్కడే మాట్లాడుకోవాలి కదా ఏదైతే ఉందో. సో వాట్ ఎవర్ ఎలిమినేషన్ వరకు ఎందుకు ఆగాలి? ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎందుకు సో వీడియోలు రిలీజ్ చేయడం, లేదంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇలాంటివి ఎందుకు చేయాలి? సో బిహైండ్ దట్ ఏదైనా జరిగి ఉండొచ్చు, మేబీ చెప్పడం ఇవే 2-3 పాయింట్లు అయ్యి ఉండొచ్చు. అక్కడే జడ్జితో మాట్లాడుకోవాలి. అలా ఉండదు కదండి. ఏది ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు చంద్రబోస్ గారు కానీ, కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు కూడా తెలుసు నాకు పర్సనల్గా, కీరవాణి గారు కానీ, సునీత గారితో కూడా వర్క్ చేసినాను. ఒక రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏగో అనేది ఉండదు. చిన్నపిల్లలు ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళకి కరెక్ట్ చేయడానికే